ఏది నిజమో దానికి మాత్రమే సపోర్ట్ చేయండి అని ప్రజలకు కూడా నేను చెప్తున్నా. అన్య మతాల మీద దాడులు చేసిన వీళ్ళు ఈ రోజు సాయిబాబా మీదకి వచ్చేసిర్రు. నేనేమనుకుంటున్నా అంటే ఇంక కొద్ది రోజులు పోతే ఈ కరుణాకర్ సుగుణకి, లలిత్ కుమార్కి, రాధా మనోహర్ దాస్కి వీళ్ళందరికీ ఏమైతుందంటే దేవుళ్ళే లేరు, మేమే దేవుళ్ళం. ఎందుకంటే సనాతన ధర్మం మేమే కాపాడుతున్నాం, మా భుజాల మీద భారం వేసుకున్నాం, మేమే సనాతన ధర్మాన్ని ఈ భారతదేశంలో కాపాడుకుంటూ వచ్చినాం కాబట్టి మేమే దేవుళ్ళం అని చెప్తారేమో వీళ్ళు ఆఖరికి. నాకైతే అదే అనిపిస్తుంది. మరి ఇప్పుడు మెల్లమెల్లగా హిందువుల మధ్యలో కూడా గొడవలు పెట్టడం స్టార్ట్ చేసిరు వీళ్ళు. ఇప్పుడు ఏం చేస్తారంటే హిందువులలో సాయిబాబా భక్తులు ఇంకా వేరే వాళ్ళు అందరు కలిసి కొట్లాడుకునే స్టేజ్కి వీళ్ళు తెచ్చేసిరు ఆఖరికి ఇప్పుడు. ఎందుకంటే ఈ ఈ చిచ్చుల మధ్యలో ఎక్కడైతే సాయిబాబా టెంపుల్స్ ఉన్నాయో అక్కడికి వెళ్ళి అటాక్ జరిగింది అనుకోండి, అప్పుడు ఏం జరుగుతుంది? హిందువులకే గొడవలు అవుతాయి. ఇన్ని రోజులేమో వీళ్ళు హిందువుల కోసం ఛానల్ పెట్టుకొని హిందూ ధర్మం కాపాడడానికి ఛానల్ పెట్టుకున్న వీళ్ళు అన్య మతస్థులను దూషిస్తూ ఉండే వాళ్ళ మీద దాడులు చేయడము, వీళ్ళు వాళ్ళ మీద కేసులు పెట్టుకోవడము, ఇది చేసుకుంటూ వచ్చిర్రు ఇన్ని రోజులు. కానీ ఇప్పుడు ఏం జరుగుతుందంటే హిందువులకు మధ్యనే గొడవలు పెట్టడానికి అంత పిచ్చి ముదిరిపోయింది వీళ్ళకి ఆఖరికి. నాకు తెలిసి ఈ పిచ్చి ఇంకా ఎంత పీక్స్కి వెళ్తుంది అంటే, సనాతన ధర్మాన్ని కాపాడింది మేం తప్ప ఇంకెవ్వరు లేరు, ఈ భారం అంతా మా భుజాల మీద వేసుకున్నాము కాబట్టి దేవుడు లేరు, ఎవ్వరు లేరు, మేమే దేవుళ్ళు అని చెప్తారేమో ఆఖరికి. కానీ నాకైతే నిజంగా నేనైతే అట్లనే అనుకుంటున్నా. మరి సాయిబాబా ముస్లిం దేవుడా, హిందూ దేవుడా అనేది మీరు కామెంట్ చేయండి. మరి వాళ్ళ వాదనతో ఎవరు ఏకీభవిస్తున్నారు? లలిత్ కుమార్ చెప్పేది, మాధవిలత చెప్పేది, రాధా మనోహర్ దాస్ చెప్పేది ఇది కరెక్టేనా? మరి ఒకవేళ అది కరెక్ట్ అయితే 75 సంవత్సరాలుండి దేశాన్నే ఏలుతున్న ప్రధాని నరేంద్ర